హలో హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ రివ్యూస్ కుకింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో నేనైతే చికెన్ అయితే కట్టెల పొయ్యి మీద వండిన ఫ్రెండ్స్. సో నైట్ అయితే కట్టెల పొయ్యి వండినప్పుడు చాలా అంటే చాలా మస్తు మజా అనిపించింది. సో ఓన్లీ డ్రైకే చికెన్. సో ఇది మాత్రం మనకి తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్. కానీ చికెన్ మాత్రం కట్టెల పొయ్యి మన స్టవ్ కన్నా కట్టెల పొయ్యి మీద సూపర్ ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నేను టెస్ట్ చేశాను, సూపర్గా ఉన్నది. సో ముందుగా అయితే మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ముందుగా అయితే మనం కారం పొడి వేసుకుందాం. కారం పొడి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటే ఆ స్మెల్ ఏమైనా టెస్ట్ ఉందంటే తన మంటకు అగ్గిశకకు నాకైతే కలపరాలి. సో అటు నీటి కలపడం అంటే కొంచెం ఇలా కలిపిన తర్వాత ఓన్లీ నూనెలో డ్రై చేయాలి ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రం ఫస్ట్ వేయకండి. ఇప్పుడైతే కొంచెం లైట్గా కారపొడుచుకున్నాము, మాడిపోకుండా కొన్ని వాటర్ పోసుకుందాం. ఆ వాటర్ పోసాక ఎందుకంటే కొంచెం వస్తే కారం పొడి వేసాం కదా ఇప్పుడే, సో అది మాడిపోకుండా. సో నూనెలో డ్రై కావాలి ఫ్రెండ్స్. నూనె వేస్తుంటే మసాలా టేస్ట్ కూడా వస్తాయి, ఇలా టేస్ట్గా ఉంటుంది. సో అలాగే మనం టమాటా కర్రీ ఏమైనా వండుకొని ఉంటాయి ఆల్రెడీ సైడ్కు, అది కూడా ఇందులో వేసేస్తే ఇలా వస్తుంది కలరు. సో మాత్రం కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టుకుందాం. సో ఇప్పుడైతే మనం చూసుకుందాం, చికెన్ అయితే అదిరిపోయింది. సో ఇది మాత్రం జస్ట్ షార్ట్ వీడియోలో తీసిన మంచి వీడియో కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ లైక్ చేయండి, కమెంట్ మాత్రం కన్ఫర్మ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు గుమగుమలాడే చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద గమ ఆసన తింటుంటే నోరు రుచిపోయేలాగా ఉంది నా ఫ్రెండ్స్. సో మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో